హాయ్ అండి. ఈరోజు ఒక కథ. కథలోకి వెళితే మంగళ వాయిద్యాల హోరు ఆగిపోయింది. బంధువులు పెద్దలు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మా అత్తయ్య నా దగ్గరికి వచ్చి, ఇంకా ఇక్కడే ఉన్నావా? పద, గదిలో అమ్మాయి ఒక్కతే ఉంది. పంతులు గారు కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. ముహూర్తం గడియలు దాటితే బాగోదు. పద గుణ అని తొందరపెట్టి గదిలోకి పంపి అటు నుంచి అటే వెళ్ళిపోయింది. నా జీవితం ఎటువైపు వెళ్తోందో నాకే తెలియదు. కాలం నా స్థితిగతుల్ని తన చేతుల్లో ఉంచుకొని తోలుబొమ్మలాట ఆడిస్తోంది. ఈ మొదటి రాత్రి, ఈ అనుభవం నాకు కొత్త కాదు, కానీ తనకు కొత్త. మనసు స్థిమితం చేసుకుని చూసేసరికి పసుపచ్చని పట్టు చీరలో కాళ్ళకు పారాని పెట్టుకొని 2 చేతులకు గాజులు వేసుకొని అవి మోయలేక చేతులను అలా వదిలేసి నిద్రపోతుంది శైలు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శైలు ముఖం చూడగానే నా మీద నాకే అసహ్యం వేసింది. నా అవసరానికి తన పేదరికాన్ని వంక చూసి ఈ రోజే 18వ ఏటలోకి అడుగుపెట్టిన శైలుని నా 2వ భార్యగా పెళ్లి చేశారు ఈ పెద్దలు. మామూలుగా అయితే 2 బిడ్డల తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు. జయ అర్ధార్థరముగా నన్ను వదిలేసి వెళ్ళి సంవత్సరం గడవకముందే మా అత్త మామలు నాకు ఈ పెళ్లి దగ్గరుండి చేశారు. ప్రణవ్కి 5, శ్రేష్ఠకు 2 ఏళ్ళు. నిజంగా ఇది నా కర్మే. ఆ రోజు తల్లిదండ్రులు దూరం అవ్వడంతో మామయ్య నన్ను చదివించి ఇంతటి వాడిని చేశాడు. మనస్పూర్వకంగా జయ నా భార్య అయింది. 2 పిల్లల ఆటపాటలు చూస్తుండగానే జయ వెళ్ళిపోయింది. పిల్లల భవిష్యత్తుకు తల్లి తోడు ఉండాలని మా అత్తయ్య మామయ్య తీసుకున్న నిర్ణయానికి తల వంచక తప్పలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే శ్రేష్ఠ ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు విన్న శైలు వెంటనే లేచి కూర్చొని డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళిపోయింది. నువ్వెళ్ళు శైలు, నేను పాలు పడతానులే అంది అత్తయ్య. వద్దులేండి, నేను పడతాను అని శ్రేష్ఠని తన చేతుల్లోకి తీసుకొని పాల డబ్బాతో గదిలోకి వచ్చి మంచం మీద దిండుకు ఆనుకొని కూర్చొని శ్రేష్ఠాని ఒడిలో పెట్టుకొని పాల డబ్బా నోటికి అందించింది శైలు. కాసేపటికి శ్రేష్ఠ పాలు తాగుతూ నిద్రపోయింది. చూస్తే శ్రేష్ఠనే కాదు, శైలు కూడా అలాగే పడుకుంది. పాపని తనతో తీసుకెళ్తానని అత్తయ్య పాపని తీసుకోబోతే శ్రేష్ఠ చెయ్యిని శైలు పట్టుకుని ఉండడంతో వద్దని అత్తయ్యని పంపించి డోర్ వేశాను. చూస్తే శైలు ముఖంలోనే పసితనపు ఛాయలు ఇంకా పోలేదు. అటువంటి అమ్మాయి చేతిలో నా 2 ఏళ్ల కూతురు. దేవుడా, నీకు దయా జాలి కరుణ లేదా? ఇలాంటి పరిస్థితులు నాకు ఇవ్వడానికి నీకు మనసెలా వచ్చింది? నాకు తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను దూరం చేసి ఈ గతి పట్టించావు. సరే, అన్యం పుణ్యం ఎరగని శైలుకి ఎందుకు ఇంత అన్యాయం చేశావు? నువ్వు నా కంటికి కనిపిస్తే అని అంటూ ఉండగా ప్రణవ్ డోర్ దగ్గర నిలబడి నాన్న అని పిలిచాడు. వెంటనే తేరుకొని గుణ డోర్ ఓపెన్ చేసి ప్రణవ్ని ఎత్తుకున్నాడు. నాన్న అని గట్టిగా పట్టుకున్నాడు ప్రణవ్. అక్కడే ఉన్న లడ్డు తీసుకొని ప్రణవ్ నోటికి అందించాడు గుణ. ఓ 2-3 స్వీట్స్ తిని గుణ వడిలో నిద్రపోయాడు ప్రణవ్. గుణ గది మొత్తం చూస్తే ఎలా ఉందంటే తానే 3 పిల్లల బాధ్యతలు తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. మెల్లగా వెళ్ళి శైలుని చూశాడు గుణ. సారీ శైలు, నా బాధ్యతలు ఈ వయసుకే నీకు భారం కానివ్వను. నీ అంగీకారం నేను తెలుసుకోకుండానే నీ మెడలో 3 ముళ్ళు వేసిన వెధవను. చి, నా మీద నాకే అసహ్యం వేస్తోంది. పెళ్లికి ముందు ఒక్కసారైనా నీతో మాట్లాడి ఉంటే బాగుండు. నన్ను క్షమించు శైలు అని మౌనంగా వేడుకున్నాడు గుణ. శైలు ఒడిలో ఉన్న శ్రేష్ఠని నా చేతుల్లోకి తీసుకోబోయాను. నా చేతి స్పర్శ తన ఉదరాన్ని తాకగానే దిగ్గున లేచి చూసింది శైలు బెరుకుగా. శైలు బెరుకుతున్న కళ్ళను చూసి నేను ఏమి చెయ్యను అని నా కళ్ళతో తనకు భరోసా ఇచ్చాను. శ్రేష్ఠను తీసుకుని పక్కన ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టాను. సోఫా చైర్లో పడుకున్న ప్రణవ్ని బెడ్ మీద పడుకోబెట్టి శైలు తల మీద చెయ్యి వేశాడు గుణ. శైలు తనువులో మెల్లగా వణుకు మొదలయ్యింది. పిచ్చు శైలు, నా కళ్ళు కామంతో కళ్ళు మూసుకపోలేదు. 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పే నాకు నీతో ఎలా మసులుకోవాలో ఆ మాత్రం తెలియదా? శైలు ఒంటి మీద ఉన్న నగలు అన్నీ తీసి పక్కన పెట్టి కబ్బోర్డ్ ఓపెన్ చేసి నైట్ డ్రెస్ ఇచ్చి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయటికి వెళ్తాను అన్నాడు గుణ. సరే అని తల ఊపింది శైలు. కాసేపు అయ్యాక గుణ లోపలికి వచ్చి చూస్తే శైలు తన బ్యాగ్లో ఏవో వెతుకుతూ కనిపించింది. గుణ మెల్లగా వెళ్ళి కూర్చొని ఏం కావాలి అని అడిగాడు.
ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి భయంతో తలదించుకుంది శైలు. ఏమైనా తిన్నావా అని అడిగాడు గుణ. లేదు అన్నట్టు తల ఊపింది శైలు. పెళ్లికి చేసిన పెరుగన్నం తీసుకొని వచ్చి నోటికి అందించాడు గుణ. ఎంత ఆకలిగా ఉందో ఏమో, నిర్మోహమాటంగా గుణ ఒక్కో ముద్ద పెడుతుంటే ఆపకుండా పూర్తి చేసింది శైలు. సరే శైలు పడుకో అని బెడ్ చూపించి సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు గుణ. మరుసటి రోజు గుణ లేచి చూసేసరికి తన గదిలో శైలు పిల్లలు లేరు. గది నుంచి బయటకు రాగానే హాల్లో ప్రణవ్ ఆడుకుంటున్నాడు. శైలు కోసం వెతికాయి గుణ కళ్ళు. శ్రేష్ఠని ఎత్తుకొని తల తుడుస్తూ కనిపించింది శైలు. చూస్తుండగానే శ్రేష్ఠకి డ్రెస్ వేసి పాలు పడుతుండగా మా అత్తయ్య వెళ్ళి నాకివ్వు శైలు, వెళ్ళి గుణని స్కూల్కి పంపు అంది. సరే అండి అంది శైలు శ్రేష్ఠని అత్తయ్యకి ఇస్తూ. శైలు ఒక్క నిమిషం, అండి ఏంటమ్మా, నువ్వు నా కూతురితో సమానం, అంటే నా కూతురివే, అమ్మా అని పిలువు సరేనా అంది అత్తయ్య. అత్తయ్య మాటలు విని నాకు నవ్వు వచ్చింది. విధి విచిత్రం, నాకు శైలు తల్లిదండ్రులు అత్తామామలే, జయ తల్లిదండ్రులు కూడా అత్తామామలే, శైలుకు తన తల్లిదండ్రులు అమ్మా నాన్నలే, నా అత్తామామలు కూడా అమ్మా నాన్నలే అనుకున్నాడు గుణ. నేను రావడం చూసి శైలు అటు నుండి అట్టే వంటింట్లోకి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చింది. టీ టేస్ట్ కొత్తగా ఉంది. శైలు చేసింది అనుకుంటా. జయకు టీ పెట్టడం రాదు. అత్తయ్య చేతి రుచి ఇప్పటి వరకు తెలుసు. ఇక మీదట శైలు చేతి వంటలు రుచి చూడబోతున్నాను అనుకొని టీ తాగి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు గుణ. స్కూల్కి బైక్ మీద వెళ్ళిపోయాను. యథావిధిగా క్లాసెస్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి శైలు అమ్మ శైలుని అరుస్తోంది. ఏంటా అని బైక్ పక్కకు ఆపి నిలబడ్డాను. బుద్ధి లేదా శైలు నీకు? ఆడపిల్లకు పెళ్ళి అయ్యాక చదువులు ఎందుకు? ఏ ఆడపిల్లకైనా పెళ్ళే చివరి ఘట్టం. అదే జరిగాక ఇక మిగతావి అన్నీ అనవసరం అంది శైలు అమ్మ. అలా కాదమ్మా, ఈ ఎగ్జామ్స్ ఒక్కటి రాస్తాను, తర్వాత ఆపేస్తాను అంది శైలు. హో, శైలు ఏడుస్తూ మాట్లాడుతుంటే ఇంత సౌమ్యంగా ఉంది. సరదాగా ఉంటే ఎలా ఉంటుందో అనుకుంటుండగా వద్దని చెప్పానా అని ఇంకాస్త రెట్టించి అరిచింది శైలు కన్నతల్లి. అయ్యయ్యో కోప్పడకండి, పోనీలే చిన్నపిల్ల, రాయనియండి అంది మా అత్త, అదే జయ వాళ్ళమ్మ. మా ఆస్తులు పోయాక దీనికి పెళ్లి చేయడమే గగనం, అలాంటిది అని ఏదో అనబోతుంటే శైలు ముఖం గుర్తొచ్చి ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళాడు గుణ. గుణ రాకతో అందరూ మౌనం వహించారు. శైలు మెల్లగా శ్రేష్ఠని తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. శైలు అబ్బాయి వచ్చాడు, టీ తీసుకురా అంది మా అత్తయ్య. శైలు టీ ఇచ్చింది. తన ముఖం ఏడ్చి ఏడ్చి ఎర్రబడింది. సూర్యాస్తమం అయ్యే సమయంలో సూర్యుడు ఎర్రబడ్డట్టు. ఏమైంది అని అడిగాను నేను. అది ఏం లేదులే బాబు అంది శైలు కన్నతల్లి. మా అత్తయ్య నా వైపు తిరిగి గుణ, శైలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తానని అడిగింది, రాసేస్తే పోలా అంది. ప్రాక్టికల్స్ కంప్లీట్ అయ్యాయా శైలు అని అడిగాను. పూర్తి అయ్యాయి అన్నట్టు తల ఊపింది శైలు. శైలు ఈ ఇంటర్ మాత్రమే కాదు, తాను ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు చదువుకుంటుంది అన్నాను నేను. నా మాటలకు శైలు నా వైపు చూసింది. ఎందుకు బాబు అనవసరం అయిన ఖర్చులు? నీ బిడ్డలను చూసుకోవడానికే శైలుని నీకు ఇచ్చి పెళ్లి చేసింది అంది శైలు కన్నతల్లి. శైలుని నాకు ఇచ్చి పెళ్లి చేశారు, మీ బాధ్యత పూర్తి అయిపోయింది. ఇప్పుడు శైలు నా భార్య, నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని శైలు భుజం మీద చెయ్యి వేశాను ప్రేమగా. శభాష్రా అల్లుడు, మగాడి మాట మాట్లాడావు, అది అలా ఉండాలి, చదివించరా నా కూతుర్ని అన్నాడు మా మామయ్య, అదే జయ వాళ్ళ నాన్న. జయకు పెద్దగా చదువు అబ్బలేదు. శైలు బాగా చదువుతుంది, చదివిస్తే తప్పేంటి అని నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి బాగా చదవాలి, ఈ నాన్న పేరు నిలబెట్టాలి అన్నాడు శైలుతో మీసం తిప్పుతూ. శైలు నవ్వింది. మామయ్య శైలు వాళ్ళ అమ్మ వైపు తిరిగి, మీ బిడ్డని మాకు ఇచ్చేశారు, మీ బిడ్డ బాగోగులు మావి, మీరు నిశ్చింతంగా ఉండండి, మీకు చూడాలి అనిపించినప్పుడు మీరు వచ్చి వెళ్తూ ఉండండి, అంతేకాని శైలు మీద ఆంక్షలు పెట్టకండి అన్నాడు మా మామయ్య. శైలు వాళ్ళ అమ్మ మౌనంగా ఉండిపోయింది. ఏం శైలు, ఈ ఇల్లు నీ సొంత ఇంటితో సమానం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంట్లో నీ నవ్వులు వినపడాలి కానీ నీ కన్నీళ్ళ చప్పుళ్ళు కాదు అన్నాడు మామయ్య. శైలు నవ్వింది. నేను ఏమి అడిగినా చెప్పినా తల ఊపే శైలు మామయ్య మాటలకు నవ్వింది.
ప్రణవ్ నాకు బాగా అలవాటు. అందుకే నేను స్కూల్ నుండి వచ్చే సమయానికి నా ముందుకు వచ్చేశాడు. శ్రేష్ఠని ఎత్తుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది శైలు. శైలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతోంది. మా అత్త దగ్గరుండి చూసుకుంటోంది. ఎగ్జామ్ సెంటర్కి నేనే తీసుకెళ్లాను. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు నేను బయట వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ బిల్ కాకముందే శైలు ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది. ఏంటి శైలు, అప్పుడే వచ్చేశావు, బాగా రాసావా అని అడిగాను. రాశాను అన్నట్టు తల ఊపి బైక్ వద్దకు ఫాస్ట్గా వెళ్ళి నిలబడింది. తాను ఎందుకు అలా ప్రవర్తిస్తోందో అర్థం కాలేదు. అడిగిన శైలు సమాధానం చెప్పదు అని అర్థం అయ్యి మౌనంగా ఇంటికి వచ్చాము. రెండో రోజు కూడా తీసుకెళ్లాను. తాను బెల్ కొట్టకముందే రాకూడదని ఇన్విజిలేటర్తో మాట్లాడాను. నాకు సహకరించారు. తల దించుకొని వస్తుంది శైలు. తన ఫ్రెండ్స్ ఫాస్ట్గా వచ్చి శైలుని చుట్టుముట్టి, ఏంటి శైలు కాలేజ్కి రాలేదు అని అడిగింది ఒక అమ్మాయి. శైలుని గమనించిన ఇంకో అమ్మాయి, నీకు పెళ్ళయిందా? మీ పేరెంట్స్ కకృతి పడి నీకు పెళ్లి చేశారా? ఇంకో 3 ఏళ్ళు ఆగితే నువ్వే చదివి మంచి ఉద్యోగం చేసి మీ ఇంటిని బాగా చేస్తావు కదా, కొంచెం కూడా బుద్ధి లేదు అన్నాడు ఇంకో అబ్బాయి. శైలు తల దించుకొని ఉంది. అయ్యయ్యో, అందుకే శైలు ఎగ్జామ్ హాల్ నుండి త్వరగా వచ్చేసింది. నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక మీదట పెళ్లి చేసుకొని తన జీవితం నాశనం అయ్యింది అనే భావన కలగనీయను. నా శైలుని ఇక మీదట బాధ పెట్టకూడదు అని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళి, రే శైలు, ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగాను. నన్ను చూడగానే అందరూ శైలుని ఏమీ అనకుండా పక్కకు తప్పుకున్నారు. హలో, నేను శైలు భర్తను అని చెప్పి శైలు చేయి పట్టుకొని ఇంటికి తీసుకొస్తుంటే శైలు ఫ్రెండ్స్ చూస్తూ ఉండిపోయారు. ఇంటికి రాగానే శైలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. తన బాధ నాకు అర్థమైనా ఏమీ చేయలేను. ఏరా గుణ, ఏమైంది? శైలు అలా వెళ్ళింది అని అడిగింది అత్తయ్య. జరిగింది చెప్తే చిన్నపిల్ల కదా, ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా అనిపించి ఉంటుంది. నేను సర్దు చెప్తాను, నువ్వు కూడా చెప్పు అని చెప్పి శైలు దగ్గరికి వెళ్ళింది అత్తయ్య. సాయంత్రం నేను ఎంత ప్రయత్నం చేసినా శైలుని చూడలేకపోయాను. ఎలాగైనా చూడాలని ఆడుకుంటున్న ప్రణవ్ని చూసి దూరం నుండి వాడి మీదకు చిన్న రాయి వేశాను. అది తగలగానే ప్రణవ్ అమ్మా అని అరిచాడు. డోర్ ఓపెన్ చేసి శైలు వచ్చి ప్రణవ్ని ఎత్తుకొని, ఏమైంది నాన్న, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, చూడు అమ్మని చూడు అని జయ ఫోటో చూపిస్తూ, అమ్మని చూడు వస్తుందిలే అనడంతో నా మనసు చివుక్కుమంది. ఏమల్లుడు, నీ దేవి దర్శనం కలిగిందా అని అడిగాడు. అది మామయ్య అన్నాను. మగాడిని అని అనిపించిందా? వెళ్ళి మాట్లాడు, అంతేకాని కొడుకు మీద రాయి వేస్తావా అన్నాడు మామయ్య. అయ్యయ్యో, కావాలని చేయలేదు మామయ్య అన్నాను. నాకు అంత తెలుసులే కానీ కాలేజ్ కాడ శైలమ్మ స్నేహితుల విషయం కూడా తెలిసిందిలే. హనుమంతు బిడ్డ చెప్పింది. బాధపడకు, జయ చేసిన పనికి మనకు చాలా అవమానాలు ఎదుర్కోవాలి అని తెలుసు. కానీ శైలమ్మకి ఈ పెళ్లి జరగటం వలన నష్టం కలిగించకూడదు అని నా భుజం తట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఎంతసేపు చూసినా శైలు నాకు కనిపించలేదు. జయాల ఆత్మహత్య చేసుకోవటమే మా అందరికీ జరిగిన పరాభవం. శైలు చిన్నపిల్ల, మళ్ళీ నా పిల్లలు. దేవుడా, నీదే భారం అని అక్కడే ఉన్న ఈచర్లో ఆనుకొని పడుకున్నాను. బాగా పొద్దుపోయాక గుణ, లే, ఈ పాలు తాగు అని అందించింది అత్తయ్య. లేచి తాగాక ఇంకో గ్లాస్ పాలు ఇచ్చి శైలుని ఎంత బ్రతిమలాడినా ముద్ద ముట్టలేదు. నువ్వైనా అంది అత్తయ్య. శైలు చేసిన పనికి కాస్త కోపం వచ్చింది. అన్నం తినడం మానేస్తే సమస్యలు తీరవు కదా అనుకొని గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళాను. బాగా ఏడ్చినట్టు ఉంది. ముఖమంతా ఎర్రబారి ఉంది. మెల్లగా నుదుటి మీద చెయ్యి వేశాను. తనకు మెలకువ రాలేదు. భుజం మీద చెయ్యి వేసి శైలు శైలు అని పిలుస్తూ కుదిపేసరికి దిగ్గున లేచి కూర్చొని చీర సర్దుకుంది. తల మీద చెయ్యి వేసి పాల గ్లాస్ నోటికి అందించాను. వద్దన్నట్టు తల అటువైపుకు తిప్పుకుంది. సారీ శైలు, తెలియక చేశాను అన్నాను. బెడ్ అటువైపు నుండి దిగి బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తాను అలా కోప్పడడంలో తప్పు లేదు. నేనొక టీచర్ అయ్యి ఉండి తన మనసు అర్థం చేసుకోలేకపోయాను. కాసేపటికి శ్రేష్ఠని ఒడిలోకి తీసుకొని పాలు పడుతోంది. నిద్రలో ఉన్న శ్రేష్ఠ పాలు తాగుతూ ఉంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా శైలుకి నేనే బలవంతంగా పాలు తాపించాను. ఇప్పుడే కాదు, జీవితాంతం శైలు బాధ్యతలు నావే.
తాను ఏమి చెయ్యాలి అనుకున్నా తనకు మనస్ఫూర్తిగా నా సహకారం అందించాలి అని అనుకున్నాను. నాకు ఆ క్షణం ఇద్దరు ఒకేలా కనిపించారు. నాకు 2 పిల్లలు కాదు 3 అని నిర్ణయించుకున్నాను. శైలుకి ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్స్ పూర్తి చేయించాను. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్ దగ్గరికి చిన్న బస్ తీసుకొచ్చి తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి తీసుకెళ్లాను. అనుకున్న విధంగా అందరికీ భోజనాలు అరేంజ్ చేయించాడు మామయ్య. అందరూ తిన్నాక శైలుకి మంచి కుటుంబం దొరికింది అన్న సంతృప్తి వాళ్ళకి కలిగించాను. అందరూ మా ఇద్దరికి విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి శైలుకి. కానీ శైలు చేతిలో ఎప్పుడూ శ్రేష్ఠ ఉంటోంది. శైలు నాతో మాట్లాడదు, కానీ నాకు కావాల్సినవి అన్నీ అమర్చడం నేర్చుకుంటోంది. మా అత్తను మరిచిపోయి పిల్లలిద్దరూ శైలుకి బాగా అలవాటు పడ్డారు. శైలుని నేను వెతకాల్సిన అవసరం రావడం లేదు. ఎందుకంటే పిల్లి మెడలో గంట కట్టినట్టు శైలు దగ్గరలో నా పిల్లల నవ్వులు వినిపిస్తుంటాయి, ఆటలు కనిపిస్తుంటాయి. 2 నెలలు గిర్రున తిరిగాయి. శైలు రిజల్ట్స్ వచ్చాయి. నేను మామయ్య వెళ్ళి రిజల్ట్స్ చూసేసరికి నాకే కాదు మామయ్య కూడా కొయ్యబారిపోయాడు. తమాయించుకొని ఇంటికి వచ్చాము. మా రాక కోసం శైలు తల్లిదండ్రులు అత్తయ్య ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అత్తయ్య మార్కులు చూసి ఎగిరి గంతేసి లోపలికి వెళ్ళి శైలు నోరు తీపి చేసింది. మా శైలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అని చెబుతూ వీధి మొత్తం స్వీట్స్ పంచేసింది. రిజల్ట్స్ చూసిన శైలు మాత్రం శ్రేష్టను ఆడిస్తోంది. మెల్లగా శైలు దగ్గర కూర్చున్నాను. నువ్వు ఇంత బాగా చదువుతావని తెలియదు శైలు, కంగ్రాట్స్. నువ్వు ఇక్కడితో ఆగటం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చినట్టు ఏం చదవాలి అనుకున్నా చదువుకోవచ్చు. నా పూర్తి సహకారం నీకు ఉంటుంది సరేనా అని శ్రేష్ఠని నా చేతుల్లోకి తీసుకొని శైలు భుజం మీద నా చెయ్యి వేసి భరోసా ఇచ్చాను. శైలు మెల్లగా నా భుజం మీద తన తల పెట్టుకుంది. శ్రేష్ఠ నా నుండి శైలుడిలోకి వెళ్ళిపోయింది. డిగ్రీ కాలేజ్కి తీసుకెళ్లాను. ఫామ్ ఫిల్ చేసి గార్డియన్ సైన్ చేయడానికి ఇచ్చింది. అగ్రికల్చర్ BSc తీసుకుంది. ఎందుకో తెలియదు, మనస్సులో సంతోషం తాండవం చేసింది. నేను చదువుదాం అనుకున్నా. అప్పట్లో మా అమ్మ ఒప్పుకోలేదు. వ్యవసాయం చేయటం అమ్మకు ఇష్టం లేకపోవటం, నాన్న పంట నష్టం పేరుతో ఆత్మహత్య చేసుకోవటం, ఏంటో శైలు నా మనసును ఇలా చదివేస్తుంది అని కాస్త చిరుకోపం కూడా వచ్చింది తన మీద. అంటే నాకు ఇష్టం. మా నాన్న ప్రతిసారి నష్టం వస్తోంది. ఎందుకో తెలియక సైంటిస్టులను కలిసినా వాళ్ళు చెప్పేది నాన్నకు అర్థం కాలేదు. మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్లకు హెల్ప్ అవుతుందని. అందుకే అంది శైలు మెల్లగా. శైలు మాటలు మనసుకు హత్తుకున్నాయి. ఫీజు కట్టేసి తనకు కావాల్సినవి కొనిచ్చి ఇంటికి వచ్చాము. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు. శైలును చూడగానే ఇద్దరి ముఖాల్లో ఏడుపు మాయమయ్యి నవ్వులు పూసాయి. వామ్మో, పిల్లలు 3 నెలల్లో శైలుకి ఇంత దగ్గర అయ్యారా అని అనిపించింది. హాఫ్ డే కాలేజ్, తర్వాత పిల్లలు, ఇదే శైలు ప్రపంచం. అంతేనా అంటే నాకే తెలియకుండా నా అవసరాలు నేను అడగకుండానే చూసుకుంటోంది. నిండా 20 ఏళ్ళు కూడా లేని ఈ పిల్లకు ఇన్ని తెలుసుకుందా అన్న సందేహం నాకు మొదలవుతూ ఉంటుంది. నాకు వీలు కానప్పుడు మామయ్య కాలేజీకి తీసుకెళ్తుంటాడు. అత్తయ్య శైలు వచ్చే వరకు పిల్లలతో హాయిగా గడిపేస్తోంది. గిర్రున సంవత్సరం తిరిగింది. శైలు నన్ను గుడికి తీసుకెళ్ళింది. చీర కట్టుకున్న కుందనపు బొమ్మలా ఉంది. చూస్తూ ఉన్నాను అంతే. మళ్ళీ ఇంటికి వచ్చాము. ప్రణవ్ వచ్చి బుజ్జి బుజ్జి మాటలతో హ్యాపీ బర్త్డే అమ్మా అన్నాడు. నా కళ్ళల్లో చిన్నగా భూకంపం వచ్చింది. శైలు నా జీవితంలోకి వచ్చి సంవత్సరం అయిందా? ఈరోజు మా పెళ్లి రోజు కూడా. అందుకే శైలు, గుడి, అయ్యయ్యో చి నాకు కొంచెం కూడా గుర్తులేదు అనుకొని అట్నుండి అటే బయటికి వెళ్ళిపోయాను. శైలు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ నేనే అసహనంగా వెళ్ళిపోయాను. సాయంత్రం మామయ్య వెతుకుతూ వచ్చాడు. ఏంటి గుణా, నీకిది తగునా అన్నాడు మామయ్య. మర్చిపోయాను మామయ్య అన్నాను. మర్చిపోతే నిన్ను ఎవరైనా శిక్షించారా? పదా, నువ్వు వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అని నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. శైలు ముఖం కాస్త ప్రశాంతంగా కనిపించింది. అమ్మయ్య, ఏడవలేదు అనుకున్నాను. పిల్లలను అత్తయ్య తన దగ్గరే పడుకోబెట్టుకుంది. శైలుని ముస్తాబు చేయించి మళ్ళీ నా గదిలోకి పంపించింది అత్తయ్య. నా ముందు తలదించుకొని కూర్చుంది పిచ్చి శైలు. తనకు తెలియదు కదా,
నేను తనని ఆ దృష్టితో స్వీకరించే స్థితిలో లేనని, హ్యాపీ బర్త్డేరా శైలు అని బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు తన తల మీద చెయ్యి పెట్టి చెప్పాను. శైలు దిండులాగి అక్కడ దాచిన బాక్స్ తీసి నా చేతికి వాచ్ పెట్టింది. బాగుందా, మీకు నచ్చిందా అని అడిగింది నవ్వుతూ. తన నవ్వు ఇష్టం, తన అమాయకత్వం ఇంకా ఇష్టం. సరే పడుకో అన్నాను. ఇలాగే పడుకుంటారా, ఈరోజు మిమ్మల్ని నిద్రపోనివ్వను అని నా చెయ్యి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి వెనక వైపు నుండి బయటకు తీసుకెళ్ళింది. శైలు ఏం చేస్తుందో అర్థం కాలేదు. అక్కడే ఉన్న సైకిల్ మీద కూర్చొని నన్ను వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకెళ్తోంది. తీరా చూస్తే మా పొలానికే తీసుకొచ్చిందని అర్థమయ్యింది. కాపు కాసే మడిపైకి ఎక్కి కూర్చొని చెయ్యి అందించింది. తనను ఫాలో అయిపోయాను. పైన వెండి వెన్నెల, పక్కన నా శైలు, చుట్టూ అప్పుడప్పుడే పూతకొస్తున్న పైరు చూడ చక్కగా ఉన్నాయి. ఒక బాక్స్ తీసి నాకిష్టం అయిన పులిహోర ముద్దలుగా పెడుతోంది. తింటూ తననే చూస్తున్నాను. దేవుడా, ఇంత ఆకలి పెట్టుకొని అలా ఎలా ఉన్నారండి అంది శైలు. నవ్వాను అంతే. శైలు మెల్లగా మాటలు కలిపింది. ఎప్పుడు తల ఆడించే శైలు నాతో ఇన్ని కబుర్లు చెప్తోందా అనుకున్నాను. కాసేపటికి నిశ్శబ్దం. చూస్తే అలా తూలుతూ కనిపించేసరికి దగ్గరకు తీసుకున్నాను. నా భుజం మీద ఆనుకొని పడుకుంది. అలసిపోయినట్టుంది అనుకొని నేను కూడా అలాగే నడుము వాల్చాను. 1 సంవత్సరం పట్టింది నా శైలు నాకు దగ్గర. హాయిగా అనిపించింది. శైలుని మొదటిసారి నాకు హత్తుకోవాలని అనిపించింది. కానీ మనసు ఒప్పుకోవడం లేదు. ఆకాశం తన ఉనికిని చాటుతున్నట్టు సూర్యుడికి మెల్లగా ఆహ్వానం పలుకుతుంది. చీకటి తెరలు చీల్చుకుంటూ సూర్యుడు తన ప్రయాణం మొదలుపెట్టాడు. శైలు ఇంకా నిద్రపోతోంది. నాకు లేపాలని అనిపించలేదు. నేను కదిలినా తాను నిద్రలేస్తోంది అని అనిపించి అలాగే ఉన్నాను. కానీ లేలేత కిరణాలతో పాటు మెల్లగా వేస్తున్న పిల్లగాలులు మరింత హాయినిస్తుంటే శైలు కుర్రులు నా ముఖాన్ని తాకుతూ చిన్నగా గిలిగింతలు పెడుతున్నాయి. ఎక్కడ్నుండో ఏదో అలికిడి. శైలుకి మెలకువ వచ్చింది. తన తనువులో కదలిక మొదలవగానే నా మనసులో ఎక్కడో ఏదో మూల అలజడి. ఎందుకంటే శైలు నాకు మరింత దగ్గరగా ఉంది. మెల్లగా తాను కళ్ళు తెరవగానే నేను కళ్ళు మూసుకున్నాను. నా వైపు చూస్తున్నట్టు నాకు అర్థమైనా నా హావభావాలు చదవకూడదని కళ్ళు మూసుకొనే ఉన్నాను. తన చేతి స్పర్శ నా నుదుటిని తాకింది. తర్వాత నా పాదాలు. నా పిల్లల నవ్వులు, కేరింతల అరుపులతో మెలకువ వచ్చేది అనుకున్నాను. తన చేతి స్పర్శ అని నాకు ఇన్ని రోజులు తెలియలేదా అనుకుంటూ ఉండగా నా భుజం తట్టి లేపడంతో శైలు దృష్టిలో నేను నిద్రలేస్తే నాకు నా ఆలోచనల నుండి మేల్కొల్పింది. మళ్ళీ సైకిల్లో కూర్చోబెట్టుకొని ఇంటికి వెనక వైపు నుండే తీసుకెళ్ళింది. మా ఇంటిలోనే కాదు, ఊరిలో జనాలు కూడా లేవలేదు. స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇచ్చింది. తాను వెళ్తుంటే తన అడుగుల వెనకాల నా అడుగులు. పని మనిషి వచ్చి మిగిలిన పనులు చేసుకుంటోంది. శైలు వంట చేస్తుండగా ప్రణవ్ లేచి అమ్మా అని శైలు కాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని నిల్చున్నాడు. దొంగ నా కొడుకు. నా పక్కలోనే పడుకునేవాడు. స్కూల్ నుండి రాగానే నాకు ఎదురొచ్చి నన్ను చుట్టేసుకునేవాడు. పార్టీ మార్చి శైలజకి బాగా దగ్గర అయ్యాడు. శైలు వాడిని వీపుకు తగిలించుకొని తన పనులు తాను చేసుకుంటోంది. శ్రేష్ఠ కూడా లేచి మా అని పిలవగానే ప్రణవ్ దిగి శ్రేష్ఠ దగ్గరికి వచ్చి అమ్మా దా అని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరికి స్నానం చేయించి తయారు చేసి పాలు పట్టింది. ప్రణవ్ నాకు శైలుకి బాయ్ చెప్పి మామయ్యతో స్కూల్కి వెళ్ళిపోయాడు. శ్రేష్ఠని అత్తయ్యకి ఇచ్చి నా అవసరాలు అందిస్తోంది. నా మనసు కూడా శైలుని ఫాలో అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి శైలు రెడీ అయ్యి టిఫిన్ చేసి నాకు లంచ్ బాక్స్ ఇచ్చి బైక్ ఎక్కి కూర్చుంది. నా బైక్ కాలేజ్ వైపు వెళ్తోంది. మిర్రర్లో చూస్తే ఏదో బుక్ చదువుతోంది. ఎగ్జామ్ అనుకున్నాను కానీ తనని అడగలేదు. బైక్ కాలేజ్లో ఆపగానే నా వైపు చూసి నవ్వి వెళ్ళిపోయింది. ముందుకెళుతూ మళ్ళీ మిర్రర్లో చూస్తే హడావిడిగా లోపలికి వెళ్తోంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన శైలుకు నాకంటే మంచి అబ్బాయి దొరికేవాడేమో. నేను నా కుటుంబ భారాన్ని పిల్లలను ఇవ్వడం వలన తనకి అన్యాయం చేశానేమో.
పెళ్లి పేరుతో తన జీవితంలోని పేజీలని నేను లాక్కున్నానా? ఈ ఆలోచన రాగానే నాకు ఊపిరి ఆడలేదు. ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాలం వేగంగా ముందుకు వెళ్తుంటే కాలగర్భంలో చేదు అనుభవాలు కలిసిపోతున్నాయి. శైలు రాకతో మా ఇల్లు ఆనందవనం అయ్యింది. పంట రాబడి వచ్చింది. అత్తయ్య శైలు చేతికి డబ్బులు ఇచ్చి దాచమని చెప్పింది. రేపు బ్యాంకులో వేద్దామమ్మా అని చెప్పింది. సరే అంది అత్తయ్య. శైలమ్మ, ఈ డబ్బులతో నువ్వు మీ అమ్మ బంగారం కొనుక్కోండి అని ఇంకొంత డబ్బు ఇచ్చాడు మామయ్య. శ్రేష్ఠ పేరున కొంత ప్రణవ్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం నాన్న, పెద్దయ్యాక చేతి కింద ఉంటుంది అంది శైలు. ఈసారి చూద్దాంలే అన్నాడు మామయ్య. ఏమీ వద్దు నాన్న, బంగారం లాంటి మీరంతా ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా ఆభరణాలు అక్కర్లేదు అంది శైలు శ్రేష్ఠని ముద్దాడుతూ. శైలు మాటలు వినగానే నా చెంప లాగి కొడితే చల్లుమన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే తనకు నాలాంటి వాడితో పెళ్ళి అవడం ఏంటి, జయ పోయిందన్న బాధలో నేనేమీ ఆలోచించలేదు. శైలు పేదరికం వలనే నన్ను, అంటే 2 బిడ్డల తండ్రిని చేసుకునే దుస్థితి కలిగింది అనిపించి నాకే సిగ్గుగా అనిపించి లోపలికి వెళ్ళిపోయాను. కొద్ది రోజుల తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శైలు వాళ్ళమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. ఈమె ఎప్పుడు ఇంతేనా, అరుస్తూనే ఉంటుంది. శైలుని చూసి నేర్చుకోవచ్చుగా అనుకున్నాను. మా అత్తయ్య మామయ్య దిగులుగా కనిపించారు. నా రాకని గమనించిన ఆమె నా దగ్గరికి వచ్చి, నీ పద్ధతి ఏమీ బాగోలేదు బాబు, నా బిడ్డని చదివించినంత మాత్రాన గొప్పోడివి అయిపోవు, నీ అలవాట్లు నీ నడవడిక నాకు నచ్చలేదు అంది. ఏమైంది అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అన్నాను. నేనింత గొంతు చించుకొని అరుస్తుంటే మీకు నా బాధ అర్థం కావడం లేదా అంది. వెంటనే శైలు, అమ్మ, ఇందులో ఆయన తప్పేమీ లేదు, ఆయనను ఏమీ అనకు అంది. ఎందుకు అనబోతే శైలు కోపంగా, అమ్మ, ఆయనను ఇంకో మాట అంటే అస్సలు ఊరుకోను అని అరిచింది. కోపంతో ఉన్న శైలు ముఖం చూస్తే ఆవేశంతో ఊగుతున్న అమ్మవారిలా కనిపించింది. నన్నే కోపంతో అరిచేదానివి అయినావా అని శైలు వాళ్ళమ్మ శైలు మీదికి చెయ్యి ఎత్తేలోపు నేను ఫాస్ట్గా వెళ్ళి శైలు ముందుకు వచ్చి, నా భార్యను కొట్టే హక్కు మీకు లేదనుకుంటా అన్నాను. ఇద్దరిలోనూ కోపం తగ్గలేదు. శైలు వాళ్ళ నాన్న వచ్చి క్షమించు బాబు అని శైలు వాళ్ళమ్మను తీసుకెళ్లాడు. శైలు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. పిల్లలు కూడా తన వెనకాలే. చి, ఈమె వల్ల మళ్ళీ శైలు ఏడుస్తోంది అనుకుని ఏమైంది అత్తయ్య అని అడిగాను. అత్తయ్య మామయ్య ఇద్దరూ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారు. బెడ్ మీద పడుకొని ఏడుస్తోంది. పిల్లలిద్దరూ బిక్కు ముఖాలు వేసుకుని శైలుని పట్టుకొని కూర్చున్నారు. ఏమైంది శైలు, ఏంటి గొడవ అని అడిగాను. శైలు నా ముఖం కూడా చూడలేదు. దగ్గరకు తీసుకొని అడగాలని ఉన్నా ఆ పని చేయలేకపోయాను. ప్రణవ్ని తీసుకొని బయటకు వెళ్ళి ఐస్ క్రీం కొనిచ్చి అడిగితే వాడేదో చెప్తున్నాడు కానీ నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చేసరికి అత్తయ్య శైలుని ఓదారుస్తూ ఉంది. కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో ఏవో సామాన్లు తెచ్చి ఉంచారు. పూజారి వచ్చి వెళ్ళాడు. మరుసటి రోజు ఇంటిలో ఏవో మంత్రాలు వినపడుతున్నాయి. శైలు వచ్చి నాకు స్నానం చేయమని చెప్పి వెళ్ళింది. హాల్లోకి వచ్చి చూస్తే జయ ఫోటో పెట్టి తతంగం జరుగుతోంది. 3 ఏళ్ళు అవుతోంది. జయ మా అందరిని వదిలి వెళ్ళి. మనసు చివుక్కుమంది. నామమాత్రంగా కూర్చున్నాను. అత్తయ్య మామయ్య ముఖాల్లో కూడా కాస్త బాధ కనిపించింది. శైలు దగ్గర ఉండి అన్నీ చూసుకుంటోంది. సాయంత్రం కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నాను. ఏరా, ఇలాగే ఉంటావా అన్నాడు మామయ్య. ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాను. నాకు పాలుపోని ఆలోచనలు, ఊసుపోని సంగతుల మధ్య నాకే తెలియకుండా సతమతమవుతూ ఉన్నాను. శైలు నా జీవితంలో ప్రతి సందర్భంలోనూ నా దినచర్యలో భాగం అయిపోయింది. తన నవ్వు తప్ప నాకేమీ కనిపించదు. కాని జయ ఏ రోజు నాకు ఇంత ప్రశాంతత ఇవ్వలేదు. ఏమో, మామయ్య నన్ను చదివించి ఉద్ధరించాడని లోకువేమో తెలియదు. ఈ మధ్య శ్రేష్ఠ కూడా బాగా మాట్లాడుతోంది. తన అల్లరి చిలిపి చేష్టలు అన్నీ శైలు భద్రపరుస్తోంది. మా ఇల్లు చాలా మారిపోయింది. ఒకరోజు శైలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి ఒక పేపర్ ఇచ్చింది. చూస్తే డిగ్రీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్క్స్ వచ్చాయి అని ఉంది. నా గుండె ఉప్పొంగింది. కానీ పైకి ఆ ప్రేమను తనకు చూపించలేకపోయాను. మళ్ళీ శబాష్ అన్నట్టు భుజం తట్టాను. శైలు ఎంతో సంతోషించింది. అబ్బా, మళ్ళీ వాళ్ళమ్మ చదువు ఆపించమని.
నాకు బాగా కోపం వచ్చింది. మీ బాధ ఏంటండి? ఎప్పుడు చూసినా శైలుకి చదువు వద్దు, దండగాని మాట్లాడతారు అని అన్నాను. దానికి పెళ్లి చేశాక నీ పిల్లలను చూడడానికి కాదు, నా ఇంటికి కూడా వారసురాలు కావాలి కదా. ఈ పిల్లలు నా కూతురు నా ఇంటికి రావడం లేదు అంది శైలు వాళ్ళమ్మ. చెప్పు బాబు, నా బిడ్డని తల్లిని ఎప్పుడు చేస్తావు? దాని కడుపు పండాలి కదా. డిగ్రీ పూర్తి అయింది కానీ దాని కడుపున చిన్న నలుసు పుట్టినా మాకు బంగారమే కదా అంది. ఆమె మాటలు నా గుండెల్లో తూటల్లా గుచ్చుకున్నాయి. నా ముఖాన నీళ్లు చల్లినట్టు అనిపించింది. నిజమే, శైలుని నేను తాకలేదు. నా కుటుంబాన్ని చూసుకోవడానికి వచ్చిన పని మనిషి కాదు కదా శైలు. భార్యగా స్వీకరించలేదని అందరికీ అర్థమయ్యింది. వాళ్ళ ముందు నిలబడలేక బయటికి వెళ్ళిపోయాను. రాత్రి దాటినా ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు. ముఖ్యంగా శైలుకు నా ముఖం చూపించాలని అనిపించడం లేదు. బాగా ఏడవాలని ఉన్నా ఏడవలేకపోతున్నాను. నా భుజం మీద ఒక చెయ్యి పడింది. తిరిగి చూస్తే శైలు మామయ్య కలిసి వచ్చారు నన్ను వెతుక్కుంటూ. మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టకుండా చూసుకుంటాను. ఇలా మా అందరినీ వదిలి వెళితే మాకు దిక్కెవరు అని అడిగింది శైలు. శైలమ్మ, ఇప్పుడు ఇలా మాట్లాడే మాటలు కాదు కానీ రా అల్లుడు ఇంటికి వెళ్దాం అని మామయ్య నా చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర పిల్లలు కూడా నిద్రపోలేదు. అందరి ముఖాలు చూసి నాకు సిగ్గుగా అనిపించింది. నా గదిలోకి వెళ్ళిపోయాను. మామయ్య నా దగ్గరికి వచ్చి జయ మనందరినీ వదిలి వెళ్ళిపోయింది. కాదనను, పెద్దవాళ్ళం మేము పరిస్థితులకు సర్దుకోగలిగాము. నువ్వేంటి గుణ ఇలా? ఒక విషయం గట్టిగా చెప్పగలను. జయ మనందరినీ వద్దు అనుకుని వెళ్ళిపోయింది. కానీ శైలమ్మ మనతోనే ఉంటుంది. ఒకవేళ జయ బ్రతికి ఉంటే మన ఇల్లు ఇలా ఉండకపోవచ్చు అని నాకు రోజు అనిపిస్తూ ఉంటుంది. కానీ శైలమ్మని బాధ పెట్టడం తగదు. నువ్వు శైలజని ఎందుకు దూరంగా ఉంచావు అని అడిగాడు మామయ్య సూటిగా. నా దృష్టిలో శైలుకి ఉన్న స్థానం తెలుసుకొని, గుణ, మన ఇంటికి వచ్చిన ఆ దేవుడి నిలువెత్తు రూపం శైలమ్మ. నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మామయ్య వెళ్ళిపోయాడు. శైలు నాకు భోజనం పెట్టి నా వైపు చూస్తుంది. నేను మాట్లాడితే వినాలని. నేను అలా చెయ్యనని తెలిసినా నా నుండి సమాధానం కోరుతోంది శైలు. మౌనంగా వెళ్ళిపోవడం తప్ప నేనేమీ చెయ్యనని కూడా తనకు తెలుసు. శైలుకి పీజీలో మంచి సీట్ వచ్చింది. జాయిన్ చేశాను. నన్ను చూసి శైలు నవ్వలేదు. నాకు తెలుసు నేను చేసిన పనికి తనకు కోపం వచ్చిందని. సైన్ తీసుకుని ఒక్కతే లోపలికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తోంది. కొన్నాళ్ళ కిందట ఫ్రెండ్స్కి పెళ్ళి అయిందని చెప్పడానికి కూడా ఏడ్చిన నా శైలు, నా చెయ్యి పట్టుకొని డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయిన నా శైలు ఈరోజు సొంతంగా చేసుకుంటోంది అని చూసి నాలో ఎక్కడో కూసింత గర్వం కూడా తొంగి చూసింది. శ్రేష్ఠ కూడా స్కూల్కి వెళ్తోంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలు కూడా బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నారు. మామయ్య అన్నమాట నిజమే. జయ ఉంటే మా ఇల్లు ఇలా ఉండేది కాదేమో. శైలు పూర్తిగా నాతో మాట్లాడడం లేదు. ఏదో బాధ్యతలాగా నా పనులు చేస్తోంది. అలా అని లోటు ఉండదు. కానీ ఎందుకో నా మనసే వెలితిగా ఉంది. మునుపటి శైలులా ఇప్పుడు లేదు. నన్ను చూసి నవ్వటం లేదు. నా దగ్గరికి రావటం లేదు. అలా రాకుండా నేనే చేసుకున్నానేమో. నా ప్రణవ్ నాకు బోలెడన్ని కబుర్లు చెప్తున్నాడు. శైలు మాటలు లేక ఆ వెలితి బాగా తెలుస్తోంది. అత్తయ్య మామయ్య కూడా నాతో సరిగ్గా ఉండడం లేదు. మనసు బాగోలేక స్కూల్లో హాఫ్ డే తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. మామయ్యకి ఫోన్ చేస్తే తీయలేదు. ఏమీ ఆలోచించకుండా పొలం వైపు వెళ్ళాను. ఎవరో ప్రొఫెసర్స్ని తీసుకొచ్చింది శైలు. అందరికీ అవగాహన కలిగిస్తుంది అనుకుంటా. వాళ్ళని పంపించి మిగిలిన అందరినీ పొలంలో నాట్లు వేయించటం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడే ఇన్ని పనులు నేర్చుకుందా అని. నేను వెళ్ళిన పిల్లలు దగ్గరికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సాయంత్రం దాకా చూసి ఇంటికి వచ్చాను. పిల్లలు ఆడుకుంటూ శైలు బుక్స్ కిందికి పడేశారు. సర్దుతుండగా తన బ్యాగ్ సైడ్లో ఒక లెటర్ దొరికింది. ఓపెన్ చేసి చూసా. నా కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అయింది. లవ్ లెటర్ చూసేసరికి నాకు ఏడుపు వచ్చింది. వాడెవడో అంత బాగా శైలుని వర్ణించి తన ప్రేమను మొత్తం ఆ లెటర్లో రాసేశాడు. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆ లెటర్ అక్కడే పెట్టి ఏమీ అరగనట్టు ఉండిపోయాను. అందరూ ఇంటికి వచ్చారు. శైలు కూడా ఏమీ పట్టనట్టు ఉంది. కాస్త కోపం, ఆవేశం నాలో తాండవం చేస్తున్నాయి. పైకి మామూలుగా ఉన్నాను.
మరుసటి రోజు నేనే కాలేజ్ దగ్గర వదిలి వచ్చాను. కానీ లోపల వాడెవడో తెలుసుకోవాలని అనిపిస్తున్నా శైలుని అడగలేను. బైక్ ముందుకు పోతోంది, కానీ నా మనస్సు వెనక్కు లాగుతోంది. ఒకవేళ శైలు కూడా? ఆ ఆలోచన నన్ను చంపేస్తుంది. అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది. చూడకుండా హలో అన్నాను. ఫోన్లో శైలు ఏడుపు. ప్రాణం ఆవిరి అయిపోయింది. క్షణం ఆలోచించకుండా బైక్ రివర్స్ చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయాను. ఎక్కడ ఎవరు కనిపించడం లేదు. శైలు శైలు అని నా మనసుతో పాటు నేను పరిగెత్తాను. కాంపౌండ్లో ఎవడో శైలుని బెదిరిస్తున్నాడు. ఇంకొంతమంది చూస్తున్నారు, కానీ అడ్డుపడడం లేదు. నన్ను చూడగానే శైలు నన్ను గట్టిగా హత్తుకుంది. స్ట్రైట్గా వెళ్ళి లాగిపెట్టి కొట్టాను. శైలు కళ్ళల్లో కన్నీళ్లు. ప్రతి అడ్డమైన వాళ్ళు నా శైలుని ఏడిపిస్తారు అన్న కోపం వాడి మీద చూపించాను. వాడు కూడా నా మీద తిరగబడ్డాడు. చిన్నపాటి యుద్ధం జరిగింది. శైలు నా మీద వాడి చెయ్యి పడకూడదు అని అక్కడే ఉన్న కర్ర తీసుకొచ్చి నాకు ఇచ్చింది. శైలు కర్ర ఇచ్చిన నాకు అదో పెద్ద ఆయుధంలాగా ఫీల్ అయ్యి వాడిని వీరకుమ్ముడు కుమ్మేశాను. వాడు నా నుంచి తప్పించుకోవడంలో శైలు మీదకు నన్ను తోసేశాడు. శైలు కింద పడి తలకు రక్తం కారుతోంది. నా కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో వాడి చెయ్యి విరిచేసి శైలుని హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేసి మామయ్యని రమ్మన్నాను. విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం కూడా వచ్చి మా అందరికీ వాడి చేత క్షమాపణ చెప్పించారు. డిస్మిస్ చేయబోతే శైలు వదిలేయమని చెప్పింది. ఎంత మంచి మనసు నా శైలుది అనిపించింది. శైలు వాళ్ళమ్మ మళ్ళీ ఎందుకే నీ బోడి చదువులు అని అంటోంది. నేను వెళ్ళగానే మౌనం వహించింది. అమ్మయ్య అనుకున్నాను. 2 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకొచ్చాము. మా అత్తయ్య గుమ్మంలో ఎర్రనీళ్లు తీసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. శైలు లేక ఇంట్లో ఉన్న పిల్లల ముఖాలు వాడిపోయాయి. రెస్ట్ తీసుకుంటుంది శైలు. పిల్లలు తనను వదిలి అస్సలు ఉండడం లేదు. రాత్రి తన మంచానికి దగ్గరగా పడుకున్నాను. శైలు ఏడుపు వినిపించింది నాకు. వెంటనే లేచి ఏమైంది శైలు అని దగ్గరికి తీసుకున్నాను. నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది శైలు. తన ఏడుపు విన్న అత్తయ్య మామయ్య లోపలికి వచ్చారు. శైలు ఏడుపు ఆపడం లేదు. నాకు భయం వేసింది. నాకేం తెలియదు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అత్తయ్య ముందుకు రాబోతే మామయ్య చెయ్యి పట్టి ఆపాడు. ఏడవకు శైలు, ఇప్పుడు ఏమైందని అని నచ్చజెప్పాను. నాకు వాడి పేరు కూడా తెలియదు గుణ. నేను ఏ తప్పు చేయలేదు అని ఏడుస్తోంది. నేను నిన్ను అడగలేదు కదా, ఎందుకంత బాధపడతావు తల్లి? నీ కన్నీళ్లు నేను చూడలేను అన్నాను. అదే గుణ, నా బాధ కూడా. నన్నేమీ అనవు, నన్ను బాగా చూసుకుంటావు. ప్రణవ్ శ్రేష్ఠులలాగే నన్ను చూస్తావు. మా ఇంట్లో లేని స్వేచ్ఛ నాకు ఇచ్చావు. నేనడిగింది కాదనకుండా ఇస్తూనే ఉన్నావు. మా అమ్మ ఆపుతున్నా నన్ను ముందుకు పంపిస్తూనే ఉన్నావు. నా గుణ లాంటి గుణవంతుడు నాకు ఎక్కడ దొరకడు అని నన్ను చుట్టుకుంది శైలు. నిన్న ప్రణవ్ నువ్వు చదివావు అని లెటర్ చూపించేదాకా నాకు తెలియదు. ఎంత మదన పడి ఉంటావు. నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అని ఏడుస్తుంది శైలు. అలా కాదమ్మా, ఏడవకు అన్నాను. నాకు కన్నీళ్లు వస్తున్నా ఆపుకుంటున్నాను. గుణ అని కళ్ళు తిరిగి పడిపోయింది శైలు. కాసిని నీళ్లు చల్లి లేపాక అత్తయ్య పాలు ఇచ్చి వెళ్ళింది. తాగించి పడుకోబెడుతుంటే నన్ను వదలలేదు శైలు. దగ్గరగా కూర్చున్నాను. కానీ శైలు నన్ను గట్టిగా పట్టుకొని నా గుండెల మీద పడుకుంది. నాకింకా చిన్నపిల్లలాగే కనిపించింది. నిద్రపోయింది అనిపించి లేవాలి అనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదు. శైలుని ఆలింగనం చేసుకున్నాను. హాయిగా అనిపించింది. నా గుండెల్లో వేదన, బాధ, మదనం అన్నీ గాలికిపోయాయి. ఈ పరిస్థితుల్లో తప్పని తెలిసిన మనసు చెప్పిన నా ఆధారాలు శైలు నుదుటిని ముద్దాడుతున్నాయి. నా అదృష్టం, శైలు నా గుండెల మీద హాయిగా నిద్రపోతుంది. శైలుని హత్తుకున్న నా చేతులు ఇంకెక్కడికో వెళ్తుంటే నేను వెంటనే తేరుకొని శైలుని పడుకోబెట్టి బయటికి వచ్చాను. బయట చల్లగా గాలి వస్తున్నా నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అత్తయ్య వచ్చి నా దగ్గర కూర్చుంది. గుణ, శైలుకి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్ళి అయిన కొత్తలో తనకు ఏమీ తెలియకపోయి ఉండవచ్చు. కానీ నీ మీద ఎంత ప్రేమ ఉంటే మన ఇల్లు ఇంత బాగుంటుంది చెప్పు. సవతి తల్లిలాగా పిల్లలను చూడటం లేదు. మమ్మల్ని కూడా నాకు అన్యాయం చేశారు అని ఒక్కసారి కూడా తన కళ్ళల్లో నాకు కనిపించలేదు. నాకు అమ్మ ఉంటే ఎలా ఉంటుందో మన ఇల్లు అలాగే ఉంది.
శైలునే మన అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటోంది. బయట రెండో పెళ్లి చేసుకున్న ఆడపిల్లల ఆరాళ్ళు పోరాళ్ళు మనకు తెలియదా? వాళ్ళమ్మ నిన్ను తిట్టిందని ఎవరితోనూ మాట్లాడలేదు. మీ మామయ్యతో అయితే గొడవ పెట్టుకుంది. గుణ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, మా అమ్మ అన్ని మాటలు అంటే వెనకేసుకు రాలేదని. ఆలోచించుకో గుణ. శైలుకి ఇంకొకరు ప్రేమ ఇస్తున్నా నీ ప్రేమ కోసం ఎదురుచూస్తుంది. ఎవరో ఎగరేసుకుపోతారని కాదు, తన గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నువ్వు చదివించినంత మాత్రాన అదే జీవితం అవ్వదు కదా. నాకు కూడా శైలు కడుపు పండితే చూడాలని ఉంది. శైలుకి పుట్టే పిల్లల్ని కూడా చూడాలని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు శైలు వాళ్ళమ్మ ఎందుకంత గోల చేసిందో. అప్పటికే తెల్లవారిపోయింది. ఇల్లంతా మామూలు అయిపోయింది. శైలుని మామయ్య జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. కానీ శైలు మళ్ళీ దగ్గరికి వస్తే బాగుంటుంది అనిపించినా నేనే వెళ్ళాలని నాకు అనిపించడం లేదు. అదే నా భావదరిద్రం అనుకుంటా. వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలను మామయ్యకు ఇచ్చి వాళ్ళింటికి పంపించి పొలానికి వెళ్ళిపోయారు అత్తయ్య శైలు. ఉదయం వెళ్ళి అందరూ సాయంత్రం వస్తున్నారు. ఒకసారి నేను వెళ్ళాను. అక్కడ అందరికీ మెలకువలు నేర్పుతోంది శైలు. అంతేకాదు వాళ్ళందరికీ చదవటం రాయడం కూడా నేర్పిస్తోంది. ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తుందా? అబ్బో, నా శైలు మామూలు అమ్మాయి కాదు అనిపించింది. సరదాగా గడుస్తోంది. చాలా చక్కబెడుతుంది ఊరిని కూడా. హాలిడేస్ అయ్యాక మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయాము. స్కూల్ ఉండగానే వర్షం పడుతోంది. తడుస్తూ ఇంటికి వెళ్ళాను. మామయ్య పిల్లలను స్కూల్ నుండి తీసుకొచ్చాడు. అత్తయ్య టీ ఇచ్చింది. రుచించలేదు. శైలమ్మ పెట్టేది కదా అన్నాడు మామయ్య. నా ఫీలింగ్ కూడా అదే. బుజ్జమ్మ పొలం దగ్గర ఉండిపోయింది. నాట్లు జాగ్రత్త చేస్తానని వెళ్ళింది అని చెప్పింది. మామయ్య గుర్తుకు వచ్చినట్టు లేచి నేనెళ్ళి వెంట పెట్టుకొస్తా అని లేవబోతే ఆపి నేనే బైక్ వేసుకొని వెళ్ళిపోయాను. పొలం దగ్గర ఒక్కతే అన్ని సర్దుతోంది. కూలి వాళ్ళు అందరూ వానలోనే నాకు ఎదురొచ్చారు. అందరినీ పంపించేసింది అనుకుంటా శైలు. నన్ను చూసి అక్కడే తడవకూడదని లాగి తల తుడుస్తోంది. నాకే తెలియకుండా శైలు నడుము పట్టుకున్నాను. ఏమీ పట్టనట్టు టవల్ పక్కకు పెట్టి ఇంటికి వెళ్దాం పదా అని ముందుకు నడుస్తుండగా గాలికి నా మీద తొసిగి పడబోతే మళ్ళీ పట్టుకున్నాను. ఈసారి వదలలేదు. ఎత్తుకొని ముందుకు కాకుండా పొలం దగ్గర మేమంతా సేదదీరే గదిలోకి తీసుకెళ్లాను. కాలికి గాయం అయ్యి రక్తం కారుతుంటే నా కర్చీఫ్ కట్టాను. గాలికి తలుపులు కొట్టుకుంటుంటే మూసివచ్చి శైలు తల మీద పడ్డా ఉన్న తడిని తుడుస్తుండగా నా చేతులు వణికాయి. హోరు గాలి వీస్తోంది. ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరిమేసరికి భరోసాగా శైలుని దగ్గరికి తీసుకున్నాను. నీళ్లు తాగించాను. శైలు లేవబోతే వద్దన్నట్టు చేయి పట్టుకున్నాను. మెల్లగా నా వైపుకు తిప్పుకున్నాను. నా కళ్ళలోకి చూస్తోంది శైలు. ప్రేమగా తనను దగ్గరికి తీసుకొని తన అధరాలను నా అధరాలతో ఏకం చేశాను. సిగ్గుతో దూరం కాబోయింది శైలు. నా చేతుల్లో బంధించాను. తన వంటి మీద తడిగా ఉన్న చీరను పక్కకు తోసి శైలుని గట్టిగా హత్తుకున్నాను. సమయం తెలియలేదు. నా శైలు నా సొంతం అయ్యింది. మనసుకు హాయిగా అనిపించింది. వాన వెలిసినట్టు అనిపించి శైలు నేను ఇంటికి వచ్చాము. తడిచిన బట్టలతో వచ్చిన మమ్మల్ని చూసి అత్తయ్య వేడి వేడి టీ ఇచ్చింది. పిల్లలు నిద్రపోయారు. టైం చూస్తే 2 కావస్తుంది. శైలు ఫ్రెష్ అప్ అయి వచ్చింది. నాలో ఆత్రం తగ్గక శైలుని వెనక నుండి హత్తుకున్నాను. అక్కడికి వచ్చిన అత్తను చూసి శైలు దూరం జరిగింది. మా ఇద్దరి ఏకాంతాన్ని భంగం చేయకుండా అత్తయ్య తలుపులు వేసి వెళ్ళిపోయింది. నా శైలు నా సొంతం అని మరోసారి తనకి రుజువు చేశాను. కొద్ది రోజుల తర్వాత స్కూల్లో క్లాస్ చెబుతుండగా అత్తయ్య ఫోన్ చేసింది. అత్తయ్య చెప్పిన విషయం తెలిసి నా రక్తం మరిగింది. శైలు మీద కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంగా ఇంటికి వెళ్ళాను. అత్తయ్య ఆతృతగా ఎదురొచ్చింది. లోపల శైలు ఏడుస్తుంది. లాగిపెట్టి కొట్టాను. బుద్ధి లేదా అమ్మ నీకు? ఏంటి ఈ పిచ్చి పనులు అని అరిచేశాను. నాకు వద్దు గుణ అంది శైలు ఏడుస్తూ. కోపంతో ఎందుకు అని అరిచాను. మామయ్య వచ్చి కోపడకు, అది కనుక్కోవడానికే నిన్ను రమ్మని చెప్పింది, అరవటానికి కాదు అన్నాడు మామయ్య. ఒక్క నిమిషం ఆలోచించి అసలు శైలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది, నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు గుణ. కాలేజ్కి వెళ్ళేప్పుడు ఇంట్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అర్థం కాక డాక్టర్ని పిలిపిస్తే ఆ తీపి కబురు చెప్పింది.
వెంటనే శైలు నాకు వద్దు తీయించండి అని చెప్పేసరికి మాకు పాలు పోక నిన్ను పిలిపించాను అంది అత్తయ్య. కాసేపయ్యాక స్థిమితంగా కూర్చొని ఏంట్రా ఆనందించాల్సిన టైంలో ఇలా ఏంటి అని అడిగాను. నాకు నువ్వు చాలు గుణ, నేనెప్పుడు నాకు పిల్లలు కావాలని కోరుకోలేదు. మనకు పిల్లలు ఉన్నారు. నువ్వు కూడా నాకు చంటి బిడ్డవే. నాకు నిన్ను చూసుకోవడానికే ఈ జీవితం చాలదు అంది. ప్రేమగా నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నా నుదుటిన ముద్దు పెట్టింది. నాకు కన్నీళ్లు ఆగలేదు. చిన్న పిల్లాడిలా తనను చుట్టుకొని ఏడ్చాను. మా ప్రేమను చూసిన అందరూ బయటికి వెళ్ళిపోయారు. శైలు నన్ను మరింత ప్రేమగా, సముద్రమంత ప్రేమ నీకు ఎలా ఇవ్వాలో తెలియడం లేదు గుణ అంది. తనను సొంతం చేసుకోవడమే నా ప్రేమ పరిచయ వేదిక. అంతే, శైలుని వదలలేకపోయాను. మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ చెకప్ చేసి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి ఎలా చూసుకోవాలో చెప్పి మంచి ఫుడ్ ఇచ్చే విధానం చెప్పింది. వస్తుంటే ఇంకోసారి ఆలోచించు గుణ అంది శైలు. నాకు కావాలి. మన ప్రేమ ప్రతిరూపం ఇవ్వు శైలు అన్నాను. ఒక్కరు చాలు అంది. ఆహా, ఇద్దరు అన్నాను. వద్దు గుణ, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పటికే ప్రణవ్కి 10 ఏళ్ళు వచ్చాయి. పిల్లల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే పెద్దయ్యాక నేను అమ్మని కాదని తెలిస్తే అంది బాధగా. వాళ్ళను నువ్వు పెంచుతున్నావు శైలు. నీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అన్నాను. శైలు నెల తప్పాక మా ఇంట్లో అందరికీ కొత్త అలవాట్లు అయ్యాయి. శైలుని మేము కదలనివ్వడం లేదు. ప్రణవ్ అయితే ఎప్పుడూ శైలు దగ్గరే అమ్మ ఇది తిను అది తిను పెడుతూనే ఉన్నాడు. శ్రేష్ఠ అయితే తన చేతులతో కాలు నొక్కుతూ శైలుకి సేవలు చేస్తోంది. అమ్మ చెల్లి కావాలి అన్నాడు ప్రణవ్. కాదు తమ్ముడు అంది శ్రేష్ఠ. ఇద్దరు వాదులాడుకుంటున్నారు. కాసేపటికి అమ్మ ఇద్దరు కావాలి అన్నారు. ఏకదాటికి వచ్చి శైలు వాళ్ళమ్మ కూడా సంతోషంగా ఉంది. మామయ్య శైలుని కాలేజ్కి తీసుకెళ్ళి అక్కడే ఉండి సాయంత్రం తీసుకొస్తున్నాడు. మా అందరికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. శైలు శ్రీమంతం చాలా బాగా చేశాము. మా ఇంటికి ఎప్పుడూ లేని కళ వచ్చింది. ఇంకోవైపు శైలుకి ఫైనల్ ఎగ్జామ్స్. నేను మామయ్య ఇద్దరం దగ్గరుండి ఎగ్జామ్ హాల్ దగ్గరే ఉంటున్నాం. అమ్మయ్య పరీక్షలు అయిపోయాయి. తనకు పూర్తి విశ్రాంతి దొరికింది. డెలివరీ టైం దగ్గర పడడంతో మాలో అందరికీ ఆతృత జాగ్రత్తలు పెరిగాయి. ఒక శుభ శుక్రవారం రోజున శైలుకి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను. నాలో భయం సంతోషం రెండూ ఉన్నాయి. ధైర్యం కోసం శైలు దగ్గరే ఉన్నాను. నా చేతులు గట్టిగా పట్టుకొని నొప్పులు పడుతోంది శైలు. కాసేపటికి బాబు ఏడుపు వినిపించింది. ఊపిరి పీల్చుకొని శైలుని ప్రేమగా ముద్దాడాను. బాబుని తీసుకొని అందరికీ చూపించాను. మా అందరి ముఖాల్లో నేనెన్నడూ చూడని సంతోషం ఆనందం కనిపించాయి నాకు. మళ్ళీ శైలు అరుపులు వినిపించాయి. భయంతో లోపలికి వెళ్ళాను. ఏమైంది అని అడిగితే శైలు నా చేతులు పట్టుకొని నొప్పులు పడుతోంది. కాసేపటికి మళ్ళీ మరో బుజ్జాయి ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లల్లో దేవుడు ఉంటాడుగా, అందుకే అనుకుంటా నా పిల్లలు కోరినట్టు కవలలు పుట్టారు. బాబు పాప. నా సంతోషానికి అవధులు లేవు. శైలు స్పృహలో లేదు. శైలు మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇలా చేసింది. అందుకే నేను మీకు చెప్పలేదు. బై గాడ్ గ్రేస్ నార్మల్ అని కంగ్రాస్ చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. నా ఆనందం ఇంత రెట్టింపోవడానికి నా శైలునే కారణం అని హాయిగా అనిపించింది. మా ఇల్లంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఏ చిన్న అలకిడి అయినా అందరం శైలు చుట్టే. మా ఆనందానికి ఇంకాస్త రెట్టింపు అయ్యే విషయం ఏంటంటే శైలు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. తన పరిశోధనలను గుర్తించి ప్రభుత్వం గోల్డ్ మెడల్ కూడా ఇస్తోంది. శైలు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం. మా ఇంట్లో అన్ని శుభాలే. కాలేజీ స్నాతకోత్సవం రోజున కుటుంబం మొత్తం వెళ్ళాము. ఆ రోజు నేను కొట్టిన అబ్బాయే మళ్ళీ సారీ చెప్పి మమ్మల్ని చూసుకోమని ఫస్ట్ రోలో కూర్చోబెట్టి వెళ్ళి కూల్ డ్రింక్స్ ఇప్పించాడు. మేమంతా చూస్తుండగా శైలు గోల్డ్ మెడల్ తీసుకుంది. తాను బీడు భూములు సారవంతం ఎలా చేసిందో, పంటలు ఎలా పండించాలో తన పరిశోధన మొత్తం చూశాక చాలా సంతోషం వచ్చింది నాకు. అక్కడే తన విజయం గురించి చెప్పమని అడిగారు. ఎలా మొదలు పెట్టాలో తెలియటం లేదు, కానీ చెప్పి తీరాలి అని మైక్ తీసుకుంది శైలు. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ నా ప్రతి అడుగు వెనక నా భర్త గుణ ఉన్నాడు. ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్తోంది. అక్కడితోనే
ఆ ఆడపిల్ల విజయకేతనం ఆగిపోతుంది అంటారు. కానీ నా గుణ వల్ల నేను పుట్టింటి నుండి మళ్ళీ పుట్టింటికే వెళ్ళాను. నా పెళ్ళి అయిన రోజు నేను ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తే చాలు అనుకున్నాను. అప్పుడే నా గుణ దేవుడిలా నన్ను అర్థం చేసుకొని నా కన్నవాళ్ళు వద్దన్న గుణ వేసిన ముందడుగుకు నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు పెంచుతున్న అమ్మా నాన్నలు కూడా ఎంతో ప్రోత్సహించారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అనే నిజాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా భర్త గుణ నాకు చాలా స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వడం వలన నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. లేకుంటే అని ఆగిపోయింది శైలు. నేను మామయ్య లేచి స్టేజ్ మీదకు వెళ్ళి కన్నీళ్లు తుడిచాం. నా కన్న వాళ్ళు గుణ లాంటి మంచి భర్తను ఇచ్చారు. గుణ వల్ల మళ్ళీ నేను అమ్మా నాన్నలతో ఉండగలుగుతున్నాను. నా వైపు తిరిగి థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న పదం గుణ అంది. ఆ మాటలతో హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. శైలు నెక్స్ట్ ఏంటి అని అడిగాడు ప్రొఫెసర్. మా ఊరి నుండే రైతులకు సాయం చేస్తాను అంది. ఓకే శైలు, నెక్స్ట్ పిహెచ్డి చెయ్యి. నీ పరిశోధనలు ఇంకా జరగాలి. మనం అందరం ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నాడు ప్రొఫెసర్. తప్పకుండా మా శైలు చేస్తుంది అన్నాను. వావ్, రియల్లీ గ్రేట్ గుణ. నీలాంటి హస్బెండ్ నా కూతురికి వచ్చింటే అయినా నో ప్రాబ్లం. శైలు చేస్తుందిలే. శైలు మంచి స్టూడెంట్. అందరూ చదువుకొని వెళ్ళిపోతారు. బట్ శైలు చూస్తున్నారుగా గుణ, ఎప్పుడు నువ్వు శైలుని ముందుండి నడిపించాలి అని భుజం తట్టి వెళ్ళిపోయాడు ప్రొఫెసర్. అందరం ఇంటికి సంతోషంగా వచ్చాము. మా ఏకాంతాన్ని ఇస్తూ పిల్లలందరినీ అత్తయ్య మామయ్యలు తమ దగ్గర పెట్టుకున్నారు. శైలు నవ్వుతూ గోల్డ్ మెడల్ నా మెడలో వేసి నన్నే చూసుకుంటోంది. మన పెళ్ళి అయినప్పుడు నా మనసులో చాలా గందరగోళం. పిల్లల కోసం అన్నప్పుడు ఇంకా నా మనసు క్షోభకు గురయ్యింది. రెండో భార్య సవతి తల్లి ఇలా ఆలోచించిన మొదటి రాత్రి నిన్ను చూడగానే చాలా బాధేసింది. పిల్లల బాగోగులు సంగతి ఎలా ఉన్నా నా కంటికి నువ్వు కూడా చిన్న పాపలాగా కనిపించావు అని శైలు నుదుటిన ముద్దు పెట్టాడు గుణ. మీ ఆడపిల్లలు చాలా గొప్పవాళ్ళు శైలు. పొగడడానికి కూడా మాటలు సరిపోవడం లేదు. నీ కారణంతో ఈ ఇల్లు పాలకుండలా నిండుగా ఉంది. అంతా నీ మనసు చలవే. నేను నిన్ను బిడ్డలా చూసుకోవాలి అనుకున్నాను కానీ అన్నాడు. శైలు నవ్వుతూ మొదట్లో రెండో భార్యగా 2 బిడ్డల తల్లిగా అంటే చాలా బాధేసింది. మా అమ్మా నాన్నల మీద కోపం కూడా వచ్చింది. పెళ్లికి ముందు మీ అత్తయ్య మామయ్య పిల్లల్ని తీసుకొని వచ్చారు. పిల్లల్నిద్దరిని చూసి నా మనసు చలించిపోయింది. నీ గురించి మీ మామయ్య గారు చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అందుకే అని ఆగిపోయింది శైలు. మరి ఇంత ప్రేమ ఎలారా అన్నాను. ఏమో, నువ్వు నా మీద చూపించే కేరింగ్ లవ్కి ఎప్పుడు పడిపోయానో నాకే తెలియదు. నేను మా ఇంట్లో ఉన్నా మా వాళ్ళు నన్ను చదువు కాదు కదా ఆలోచించడానికే ఏ ఆలోచన రాదు అంది శైలు. నన్ను నాకు కొత్తగా పరిచయం చేశావు గుణ. దేవుడిని నేను అడగకుండా ఇచ్చిన గొప్ప వరం నువ్వు అని నాకు పాయసం తినిపించింది శైలు. నువ్వు చెప్పింది నిజం కాదు శైలు. నువ్వన్న మాటలు నేను అనుకోవాలి. దేవుడిని నేను అడగకుండా ఇచ్చిన గొప్ప వరం నువ్వే తల్లి అని శైలుని దగ్గరకు తీసుకున్నాను. నా మనసును అర్థం చేసుకున్న నువ్వు నాలో సగం అయ్యావు. ఆహా కాదు, నువ్వే నేను అయ్యాను. ప్రతి మగాడి మనస్సును గెలిచిన ప్రతి భార్య అర్ధాంగి అవుతుంది. అర్థం చేసుకుని నడుచుకునే భార్య నిజంగా అర్థాంగి అవుతుంది అనుకున్నాడు గుణ. శుభం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.